హాయ్ స్టూడెంట్స్, స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా అందరినీ ఇబ్బంది పెడుతున్న మొట్టమొదటి ప్రాబ్లం ఏంటంటే ఇంగ్లీష్లో వాక్య నిర్మాణం. ఒక లిటరేట్ కావచ్చు, ఇల్లిటరేట్ కావచ్చు, ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఇబ్బంది పడేది ఇంగ్లీష్లో వాక్య నిర్మాణం ఎలా చేయాలి అని. ఇంగ్లీష్లో వాక్య నిర్మాణం చాలా సులభంగా ఉంటుంది. మన తెలుగు లాంగ్వేజ్తో పోల్చినప్పుడు వాక్య నిర్మాణం ఎలా ఉంటుందో దానికంటే చాలా సులభంగా ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న సెంటెన్సెస్ తెలుగు లాంగ్వేజ్లో ఉన్న సెంటెన్స్ స్ట్రక్చర్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఆ డిఫరెన్స్ ఏంది అనేది చిన్న 3 ఎలిమెంట్స్ ద్వారా తెలుసుకోవచ్చు. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఈ 3 ఎలిమెంట్స్ మీద మీకు గ్రిప్ వచ్చినట్టయితే డెఫినెట్ గా మీరు ఇంగ్లీష్ లో వాక్య నిర్మాణాన్ని అద్భుతంగా చేయగలరు. రండి, ఆ వాక్య నిర్మాణం ఎలా ఉంటుందో నేర్చుకుందాం.